శ్రీ గురుభ్యో నమః. నిజమైన భక్తుడు ఎవరో తెలుసుకుందాం. ఒకసారి నారదుడు ఓం నమో నారాయణాయ అని నారాయణ జపం చేసుకుంటూ తన సంగీత వాద్యమైన మహతిని మీటుతూ పాటలు పాడుకుంటూ వైకుంఠానికి వచ్చాడు. తను పాడే ఈ పాటల మాధుర్యానికి, తన భక్తికి మెచ్చి శ్రీమన్నారాయణమూర్తి పరవశించి మెచ్చుకోవాలని, తనంత గొప్ప భక్తుడు మరెవరూ లేరని కాస్తంత గర్వం మనసులో ప్రవేశించగా నారాయణుని దర్శించుకున్నాడు. భగవంతుని స్థానం భక్తుల హృదయమే కనుక నారదుని మనస్సులో ప్రవేశించిన ఆ గర్వాన్ని పోగొట్టాలని అనుకుని శ్రీమన్నారాయణుడు, నారదా, నీ అంత గొప్ప భక్తుడు ఎక్కడా లేనేలేడు. నీవు నా కోసం ఒక పని చేసి పెట్టాలి. భూలోకంలో అందరికంటే గొప్ప భక్తుడు ఎవరో తెలుసుకుని వచ్చి చెప్పు. నీవు గొప్ప భక్తుడివి గనుక నిజమైన భక్తుని నీవే బాగా తెలుసుకోగలవు అని కోరాడు శ్రీమన్నారాయణమూర్తి. నారదుడు శ్రీమన్నారాయణుని ఆజ్ఞను శిరసావహించి భూలోకానికి బయలుదేరాడు. భూలోకానికి బయలుదేరే ముందు స్వామిని అడిగాడు, స్వామి, ఎలాంటి వారిని నేను భక్తునిగా ఎన్నుకోవాలి అని. దానికి శ్రీమన్నారాయణుడు ఇలా చెప్పాడు, నారద, ఎవరైతే పరిశుద్ధమైన హృదయంతో దైవనామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉంటారో వారే నిజమైన భక్తులు. లోక సంబంధమైన వ్యవహారాలు ఉన్నప్పటికీ లక్ష్యం దైవంపై నిలుపుకోవాలి. మనస్సులో భగవంతుని రూపాన్నే ఉంచుకోవాలి. భగవన్నామాన్ని మరువరాదు అని అన్నాడు శ్రీమన్నారాయణుడు. అప్పుడు నారదుడు, స్వామి, నేను నిరంతరం భగవన్నామాన్ని స్మరిస్తూనే ఉన్నాను కదా, మరి భూలోకంలో నాకన్నా గొప్ప భక్తుడు ఉంటాడా? దీనికోసం భూలోకం వెళ్ళాలా అన్నాడు. నారదునిలో గర్వంతో పాటు అహంకారం కూడా చేరిపోయింది. నేనే అందరికంటే గొప్ప భక్తుడను అని అనుకోవటమే పెద్ద అహంకారం. నారదా, భగవన్నామాన్ని జపించినంత మాత్రాన చాలదు. ఇలా నామజపం చేసే భక్తులు లోకంలో ఉన్నారు. అడుగడుక్కి కనిపిస్తుంటారు. ఇది కాదు నిజమైన భక్తి. హృదయంలో ఆవిర్భవించిన ప్రేమను సర్వత్రా ప్రసరింపజేయాలి. మానవుడు తినే ఆహారం పొట్టలో జీర్ణమై దాని సారం అన్ని శరీర భాగాలకు, అంటే శరీరానికి అంతటికీ రక్తం ద్వారా సరఫరా అయినట్లుగా తాను హృదయంలో స్మరించిన భగవన్నామం యొక్క దివ్య ప్రభావం కన్నులలోకి రావాలి, చెవుల్లోకి రావాలి, నాలుకపై చేరాలి, చేతులలో చేరాలి, పాదాల్లోకి రావాలి. అలా అన్ని శరీర భాగాల్లోకి చేరిపోవాలి. అప్పుడే మానవుడు నిజంగా భగవన్నామాన్ని స్మరించిన వాడవుతాడు. లేకపోతే అదంతా ఒక సాధారణ పని మాత్రమే. జీర్ణమైన ఆహారం యొక్క సారం కన్నులలో చేరినప్పుడు ఏమవుతుంది? మనం తిన్న ఆహారం ఎలాంటిదైతే అలాంటి దృష్టి కలుగుతుంది. అలాగే హృదయంలో స్మరించిన భగవన్నామం యొక్క ప్రభావం కన్నులలో చేరినప్పుడు దృష్టి పవిత్రమైనదిగా ఉంటుంది. నాలుకపై చేరినప్పుడు పవిత్రమైన మాటలే పలుకుతాము. చెవులలో చేరినప్పుడు పవిత్రమైన విషయాలనే వింటాము. పాదములలో చేరినప్పుడు పవిత్రమైన ప్రదేశాలకే నడుస్తాము. చేతులలో చేరినప్పుడు సార్థకమైన పనులనే చేస్తాము. ఈ రీతిగా తన సర్వాంగాలతోనూ పుణ్యకర్మలను ఆచరించేవాడే నిజమైన మానవుడు. అలాంటి పరమభక్తుడు ఎక్కడున్నాడో చూసిరమ్మని చెప్పాడు శ్రీమన్నారాయణమూర్తి. నారదుడు భూలోకం అంతా తిరిగాడు. కానీ అతనికి తనను మించిన భక్తుడు లేడనే అహంకారం పోలేదు. తానే గొప్ప భక్తుణ్ణని, నిరంతరం భగవన్నామాన్ని పలికేవాడిని కనుక నాకంటే భక్తుడు మరొకడు ఉండడనే గర్వము చేరింది. అందువల్ల అతని మనస్సు అపవిత్రం అయ్యింది. దృష్టిని బట్టి సృష్టి అన్నట్లుగా నారదుని కళ్ళకు, మనస్సుకు భక్తులెవరూ కనిపించలేదు. ఎవరిని చూసినా మనస్సుకి తనకంటే భక్తులని అనిపించలేదు. ఇంకా లాభం లేదని వైకుంఠానికి తిరుగు ప్రయాణం అవుదామని అనుకుంటూ ఉండగా ఒక అరణ్యంలో ఒక చెట్టు కింద ఒక వ్యక్తి కళ్ళు మూసుకుని నామస్మరణ చేస్తూ కనిపించాడు.
అయితే అతని చేతిలో ఒక పదునైన కత్తి కనిపించింది. నారదుడు ఆశ్చర్యపడి అతని దగ్గరకు వెళ్ళి, నాయనా, నీవెవరు అని అడిగాడు. అప్పుడు అతను, స్వామి, నేను పరమాత్ముని భక్తుణ్ణి అన్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నావు అని నారదుడు మళ్ళీ అడిగాడు. అప్పుడు అతను, భగవన్నామాన్ని జపిస్తున్నాను అన్నాడు. అప్పుడు నారదుడు ఆశ్చర్యపోతూ, నీవు భక్తుడవైతే నీ చేతిలో ఆ కత్తెందుకుంది? భక్తులు అహింసావర్తనులు కదా, మరి నీవు ఆ కత్తినెందుకు పట్టుకున్నావు అని నారదుడు అడిగాడు. అప్పుడు అతను, స్వామి, ఈ కత్తితో నేను ఇతరులను కానీ అడవి మృగాల్ని కానీ చంపను. దీనితో నేను పరమ దుర్మార్గులైన నలుగురిని చంపాలి. వారి కోసం కాచు కూర్చున్నాను అన్నాడు. నారదుడు ఇంకా ఆశ్చర్యంగా, ఎవరా నలుగురు అని అడిగాడు. మొట్టమొదట ఆ ద్రౌపదిని చంపాలి అన్నాడు అతడు. నారదుడు ఆశ్చర్యపోయి, అదేమిటి? ద్రౌపది నిరంతరం కృష్ణనామాన్నే స్మరిస్తుంది కదా. ఆమె భక్తికి మెచ్చి కృష్ణుడు ఆమెకు అక్షయ వస్త్రాలనిచ్చి కౌరవ సభలో ఆమె మానం కాపాడాడు కదా. అరణ్యవాస సమయంలో దుర్వాసుని శాపం నుంచి కాపాడాడు. అజ్ఞాతవాస సమయాన కంటికి రెప్పలా కాపాడాడు. అలాంటి మహాభక్తురాలని ఇంకా చెప్పాలంటే కృష్ణుని సోదరిని ఎందుకు చంపాలనుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడు అతను, ఆమె భక్తురాలే కావచ్చును, కృష్ణుని సోదరే కావచ్చును, కానీ నా కృష్ణుడు భోజనం చేస్తున్న సమయంలో కృష్ణ అని పిలుస్తుంది, నిద్రించే సమయంలో కృష్ణ అని కేకలేస్తుంది. తక్షణమే నా స్వామి తన ఆహారాన్ని నిద్రను వదిలిపెట్టి ఆమెను రక్షించడానికి వెళతాడు. ఆ రోజు ఇహ నా కృష్ణుడికి ఆహారం ఉండదు, నిద్ర ఉండదు. ఇలా ఎన్నోసార్లు ఎప్పుడంటే అప్పుడు నా కృష్ణుణ్ణి పిలుస్తూ ఉంటుంది, ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఆమెను చంపాలి. అప్పుడు కానీ నా స్వామి కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోడు అన్నాడు. అప్పుడు నారదుడు ఇంకా మిగతా ముగ్గురెవరో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో, సరే మరి రెండవ వ్యక్తి ఎవరు అని అడిగాడు. ఉన్నాడులే ఒకడు, వాడే ప్రహ్లాదుడు. పదే పదే నా స్వామిని పిలిచి చాలా ఇబ్బంది పెట్టాడు. తన తండ్రి తనను ఏనుగుల చేత త్రొక్కించేటప్పుడు నారాయణ అని పిలిచాడు. అతనిని రక్షించడానికి నారాయణుడే ఏనుగుల చేత తొక్కించుకున్నాడు. అలా ఎన్నో తండ్రి పెట్టే బాధలన్నింటికి నారాయణుణ్ణి పిలవడం, ఆయన ప్రహ్లాదుని బదులుగా తానే ఆ బాధలన్నీ భరించటం జరిగింది. ఈ విధంగా నా స్వామిని కష్టపెట్టినందుకు ప్రహ్లాదుణ్ణి చంపాలి అన్నాడు. నారదుడు మరింత ఆశ్చర్యంగా, మరి మూడవ వ్యక్తి ఎవరు అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి మీరా, నిరంతరం గిరిధారి గిరిధారి అని స్మరించి నా స్వామిని చాలా బాధ పెట్టింది. ఆమెకు తగలవలసిన దెబ్బలన్నీ నా కృష్ణునికే తగిలాయి, కనుక ఆమెను కూడా చంపాలన్నాడు. నారదుడు మరింత ఆసక్తితో, సరి ఇంకా ఆ నాలుగవ వ్యక్తి ఎవరు అని అడిగాడు. నారదుడు అనేవాడు ఒకడున్నాడు. చేతిలో తంబూరా పట్టుకుని చిటార్లు వాయించుకుంటూ నిరంతరం నారాయణ నారాయణ అని అంటూ ఉంటాడు. అతనిది స్వార్థభక్తే కానీ ప్రేమతో కూడిన భక్తి కాదు. తానే గొప్ప భక్తుడినని భావిస్తూ నిరంతరం నా స్వామిని నిద్ర ఆహారం కూడా లేకుండా చేస్తుంటాడు. కాబట్టి అతన్ని కూడా చంపాలి. అప్పుడు కానీ నా స్వామి హాయిగా తిని కంటి నిండా నిద్రపోడు అన్నాడు. అతని మాటలు విని నారదుడు భయపడ్డాడు. తానే నారదుడునని తెలిస్తే నా తలను ఆ పదునైన కత్తితో ఒక్క వేటుతో ఖండిస్తాడని అనుకున్నాడు. తన గర్వహంకారాలే దీనికి కారణం అని తెలుసుకున్నాడు. తన మనస్సులోని గర్వం అహంకారం అనే ఆ రాక్షసుల్ని తరిమివేశాడు. వెంటనే శ్రీమన్నారాయణుని దగ్గరకు వెళ్ళి ఈ విషయాల్ని విన్నవించుకున్నాడు. స్వామి, నిరంతరం భగవన్నామస్మరణ చేయటం కూడా భగవంతుణ్ణి కష్టపెట్టినట్లేనా అని అడిగాడు. అప్పుడు నారాయణుడు, నీవు చాలా పొరబడుతున్నావు నారదా. భగవంతుని పట్ల గల అనన్య ప్రేమ చేత అతడు ఈ విధంగా భావిస్తున్నాడు. భక్తులు భగవంతునికి నిద్రాహారాలు లేకుండా చేస్తున్నారని,
భగవంతునికి ఇబ్బంది కలిగిస్తున్నారని అతను బాధపడుతున్నాడు. భగవంతుని సుఖమే తన సుఖమని భావించి సర్వకాల సర్వావస్థలయందును భగవంతునికి ఆనందం కలిగించాలి. దేహానికి కానీ మనస్సుకు కానీ ఏ కొంచెం బాధ కూడా కలిగించకూడదు. అలాంటి వాడే నిజమైన భక్తుడు అన్నాడు. అప్పుడు నారదుడు సత్యాన్ని గుర్తించి, స్వామి, నాలో ప్రవేశించిన గర్వాహంకారాలను అణగద్రొక్కడానికే నీవు నాకీ పని పెట్టావు అని నమస్కరించాడు నారదుడు. మనలో ఎంతటి భక్తి ఉన్నప్పటికీ భగవంతుని మనస్సుకు కొంచెమైనా కష్టం కలగకుండా చూసుకోవాలి. ప్రతి వ్యక్తిలో భగవంతుడున్నాడని విశ్వసించాలి. ఎవరిని మాటలతో కానీ చేతలతో కానీ బాధించకూడదు. భగవంతుడు తనలో ఏమాత్రం బాధపడినా అది మనకు బాధనే కలిగిస్తుంది. భగవంతుని సుఖమే మన సుఖం, మన సుఖమే భగవంతుని సుఖం. ఈ రెండింటి ఏకత్వాన్ని సమన్వయపరుచుకుని గుర్తించాలి. నేను భగవంతుడు ఒకటే అనే సత్యాన్ని గుర్తించాలి, అనుభవించాలి. ఈనాడు భక్తులమని చెప్పుకునే చాలామంది కేవలం స్వార్థ భక్తినే అనుసరిస్తున్నారు. వారి సుఖమే వారికి కావాలి, దైవం సంగతి వారికి అక్కర్లేదు. భగవంతుడు ప్రేమస్వరూపుడు, ఆ ప్రేమ అందరి యందు ప్రసరిస్తుంది అని గుర్తించి మెలగాలి. ఆ ప్రేమను మనం ఇతరులతో పంచుకోవాలి. ఇదే భగవంతుడు కోరేది. చిదానందమూర్తి అయిన నారాయణుడు భక్తుల మనస్సులను ఎప్పటికప్పుడు పరిశుభ్రపరిచే పరమదైవమైన నారాయణుడు చిరునవ్వుతో నారదుని సాగనంపాడు. కనుక భక్తుడెవరో, ఎలా ఉంటాడో, ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలియదు. పూజలు చేసినంత మాత్రాన, నామస్మరణ చేసినంత మాత్రాన భక్తులు కారు. అవన్నీ మన పాపాలను కడుక్కోవడానికే. పరిశుద్ధ హృదయాన్నే భగవంతుడు గుర్తిస్తాడు. నిష్కల్మషమైన హృదయంలో భగవంతుడు ఉంటాడు. కావున ప్రతి ఒక్కరూ కల్మషం లేని హృదయంతో దేవుని ధ్యానించాలి. భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కావాలి. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.